ఓం నమో రమణాయ. రమణ మహర్షికి భక్తుడు అడిగిన ప్రశ్న, లోకంలో దుఃఖాన్ని తప్పించుకునే మార్గం లేదా అని. దానికి రమణ మహర్షి విధంగా సమాధానం ఇచ్చారు. రమణ మహర్షి బోధన చాలా సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ప్రతి మనిషి ప్రశ్న, ఎందుకంటే జీవితంలో బాధలు, నష్టాలు, భయాలు, ఆందోళనలు, విడిపోవటం, నిరాశ తప్పవు. మహర్షి సమాధానం ఈ విధంగా ఉంది. ఆత్మస్థితిలో ఉండిపోవటం అంటే ఇది చాలా లోతైన మాట. ఆత్మస్థితి అంటే ఏమిటి? బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల ప్రశాంతంగా ఉండే స్థితినే ఆత్మస్థితి అంటారు. అహంకారం తగ్గుతుంది, ఆలోచనలు నెమ్మదిస్తాయి, మనసు స్థిరమవుతుంది. దాని ఎరుకను పోగొట్టుకోకుండా ఉండటం అంటే మన నిజ స్వరూపాన్ని మర్చిపోకపోవటం. మనిషి సాధారణంగా శరీరమే నేను, ఆలోచనే నేను, బాధే నేను అనే భావిస్తాడు. కానీ మహర్షి ఏ విధంగా చెప్తున్నారంటే ఇవన్నీ తాత్కాలికమని. నిజమైన నేను అన్నది ప్రశాంతమైన చైతన్యం. అసలు దుఃఖం ఎలా వస్తుంది అని. మన మనసు బయట సంఘటనలతో అతుక్కుపోతే, కోరికలతో పరిగెడుతూనే నాది అనే భావనతో మునిగితే దుఃఖం వస్తుంది. దుఃఖ నివారణకి మార్గం ఏమిటి అంటే బయట ప్రపంచాన్ని మార్చడం కాదు, లోపల స్థిరత్వాన్ని కనుగొనటం. అదే ఆత్మస్థితి, అంతరంగ శాంతి, చైతన్య ఎరుక. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఆకాశంలో మేఘాలు వస్తాయి పోతాయి, కానీ ఆకాశం మారదు. అలాగే భావాలు వస్తాయి, బాధలు వస్తాయి, సంఘటనలు మారుతాయి, కానీ లోపల ఉన్న ఆత్మశాంతి స్థిరంగా ఉంటుంది. సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే బయట దుఃఖం పూర్తిగా ఆగకపోవచ్చు, కానీ ఆత్మస్థితిలో ఉన్న వారిని వదిలించలేదు. లేదా మా ఎరుకలో నిలిచిన మనసుకే నిజమైన దుఃఖ విముక్తి కలుగుతుంది అని. ఓం నమో రమణాయ.